90% మంది రైతులకు వర్తించిన రుణమాఫీ ఫస్ట్ పేజీలో వచ్చిందన్న. రుణాల్లో 10వ వంతు మాత్రమే చెల్లింపు, మిగతా వారికి ఎందుకు మాఫీ చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం కారణాలు వెల్లడించాలి, అసలుతో పాటు వడ్డీ సైతం చెల్లించాలి. ఇప్పుడు సిద్దిపేటలో ఎవరు నిలబెడతారు? బీజేపీ నుంచి. ఇది రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇమ్మీడియట్గా. సిద్దిపేటలో కదా ఇప్పుడు సిద్దిపేట కదా, రాజీనామా చేస్తే ఎక్కడ ఇప్పుడు సిద్దిపేట. నాకు ఒకటి ఇప్పటికి డౌట్ ఏంటంటన్నా, కేంద్ర సర్కార్ భారతీయ జనతా పార్టీ, మీరు అన్న మాట మీరు నన్ను గెలుపుతురు అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు కేంద్ర సర్కార్ భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ ఓడనీకే 5 సంవత్సరాల నుంచి ప్రణాళిక వేసి స్మృతి ఇరానీ గారిని పెట్టి అమేథీలా ఢీ కొట్టిరు. ఓకే, కొన్ని సంఘటనలు కేంద్ర సర్కార్లో కొంచెం వాల్యూగా ఉత్తరప్రదేశ్లో 2 ఉప ముఖ్యమంత్రులు చేసిన కన్ఫ్యూజన్కి ఉత్తరప్రదేశ్లో మొత్తం అది ఇదైంది. వెదర్ ఇట్ మే బి కేశవ్ ప్రసాద్ మౌర్య ఆర్ బ్రిజేష్ పాఠక్, అది భారతీయ జనతా పార్టీ కేంద్ర అంతర్గత చర్చలు కాబట్టి నేను అది డీటెయిల్గా బోదలుచుకోలే. బట్ బట్టబయలై సోషల్ మీడియాలలో చక్కర్లు కొడుతుంది ఏందని అంటే, యోగి ఆదిత్యనాథ్ గారికి లేదో రాజకీయం నేర్పుదామని చూసిరు. బట్ ఆయన సన్యాసి, ఆయన ఈజ్ ఏ అసెటిక్, ఆయన కాషాయం వేసుకున్నాడు, కార్యాచరణ ఏం తెలుసు అని అనుకుంటారు. కోషకారం పెడతాడు ఆయన. సో యోగియే మళ్ళీ మోదీ తర్వాత ఖచ్చితంగా ఆ చరిష్మా ప్లస్ ఆ నమ్మకం ప్రజలలో కూర్చోబెట్టుకున్నది అని అంటే యోగియే. లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా కంట్రోల్ చేసిండు, కంప్లీట్గా మొత్తం ఆడ ఉన్న గన్ కల్చర్కి ఈయన పెన్ కల్చర్ అలవాటు చేసిండు ఆయన. సో మామూలు మాట కాదు యోగి ఆదిత్యనాథ్. సో భారతీయ జనతా పార్టీ ప్రణాళికతో పోతుంది. బట్ నేనేమంటా అంటే, ఇప్పుడు సిద్దిపేటల, సిరిసిల్లాల, అట్లనే మన గజ్వెల్ల, ఇట్లా కొంతమంది మన భారతీయ రాష్ట్ర సమితిలో కీలకమైన నాయకులు ఉన్నారు. ఈ 1-on-1 మ్యాపింగ్ కేవలం ఎలక్షన్ టైంలోనే చేయడానికి ప్రయత్నం చేస్తారు. రాత్రి కిరికిరిలు సెట్గా ఒక కార్యకర్తను అక్కడ కూర్చోబెట్టి నేనేమంటా, ఎలక్షన్లు కానీ ఎంత పెట్టుకుంటావు, కేటీఆర్ని ఢీకొట్టాలంటే ఎంత పెట్టుకుంటావు, గట్లా కాదాడు. నేను అనేది ఏందనంటే, దిలో జాన్ ఉన్న ఒక కార్యకర్త నిలబడాలాడు. దిలో జాన్ ఉన్న కార్యకర్త మనోడై నిలబడితే మనోడిని గెలిపించుకుందామన్న మొగతనం బయటకు వస్తుంది. మోసగాళ్ళని మనం బొంద పెడతాం. ఇప్పుడు మనము ఆల్రెడీ ఒక నిరూపించుకున్నాం, మన కామారెడ్డిలో 2 సీఎంలను ఓడగొట్టినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. 4 సంవత్సరాలు కష్టపడితే అది సాధ్యమైంది. అదే విధానం ఇంకొక అన్ని బండి సంజయ్ గారిని తీసుకోండి, సామాన్య కార్యకర్త గెలవలేదా? కిషన్ రెడ్డి గారినే తీసుకోండి, సామాన్య కార్యకర్త. ఎంత ఒత్తిళ్లకైనా గురిగాలే, ఎంత ఒత్తిళ్లకైనా గురిగాలే. ఫ్యాక్టరీ చెప్తున్నా. రఘునందన్ రావు గారిని తీసుకోండి. అరే నేను చెప్తున్నా ఫ్రెండ్స్, నేను చెప్తున్నా, ప్రతి ఫోన్ ఎత్తుతాడు. మాధవనేని రఘునందన్ రావు గురించి మాట్లాడుతున్నా. ఏ రాత్రి అయినా నువ్వు ఏ టైం కన్నా ఫోన్ చేయి. గిరీష్ అన్న చెప్పన్నా, శ్రీధర్ అన్న చెప్పన్నా, అన్న మేము వయసులో చిన్నోళ్ళమే, నువ్వు చెప్పు బ్రదర్, నాకు అలవాటు అది కట్. పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు, అంటే ఇక రేపో మాపో ఆయన ప్రమాణ స్వీకారం ఉన్నది, పోరలు గోరక్షకులు అరెస్ట్ చేస్తున్నారంటే నల్లకోట వేసుకొని పోయి కొట్లాడిన మొగోడు మాధవనేని రఘునందన్ రావు. ఇగో ఇసుంటి ప్రజల క్షేత్రంలో ఉన్న, ప్రజలతో ఉన్న, ప్రజల చేత ఎన్నుకోబడ్డ, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజా నాయకులే కీలక పదవులకు రావాలా. అప్పుడు కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది అన్నట్ట. నేనే ప్రత్యక్ష సాక్షి. ఇలా చెప్తున్నా, నేను చెప్తున్నా కదా, ఇంత బలగం ఇంత పెట్టుకొని కూడా ఒక చిన్న పని పడితే నేను ఒక ఫోన్ చేస్తే నంబర్ రాసుకో గిరీష్, మాట్లాడు, అయిపోతుంది. లీగల్గానే మళ్ళా ఇల్లీగల్ పనులకు ఏం మాట్లాడాడు ఆయన. నువ్వు ఫోన్ చేయి గిరీష్, నీ దాంట్లో న్యాయం ఉంది, ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది, నువ్వు మాట్లాడు. ఇన్ కేసు జరగకపోతే చెప్పు, నేను నల్లకోట వేసుకుంటాను అన్నాడు. అరే గింతగానం ఎవరు దొరుకుతారు కార్యకర్త అంటున్నా. నాకే జరిగిన సంఘటన చెప్తున్నా. ఇది అయిపోతుంది గిరీష్, యు ఆర్ అట్ రైట్ ట్రాక్, నీకు ఇది అన్యాయం జరగదు అని చెప్పి, నీకు జరిగితే నేను ఫలానా రోజు వస్తా, నల్లకోట వేస్తా. ఆయన ఎమ్మెల్యే లేనప్పుడు కూడా అర్ధరాత్రి నేను 12 గంటలకు ఫోన్ చేసిన. రామంపేటలో హిందువుల మీద దాడి జరిగినప్పుడు కొన్ని ఎలక్షన్లో ఇది ముఖ్యమంత్రిది దిష్టిబొమ్మ దానం చేసిరు కదా, ఆ కేసులో ఫోన్ చేసిన, ఎత్తిండు, మాట్లాడిండు, అరే ఆయన పోయిండు. సింపుల్ అన్న, తాటిపల్లి వెంకటరమణారెడ్డి గారిని 7:30కి అరెస్ట్ చేసి తీసుకుపోతున్నప్పుడు గజ్వేల్ దగ్గర మన కేటీఆర్ ఫస్ట్ పొయ్యి నిలబడి అట్లెట్లను ఎంత దింపుతున్నావు, కాటిపల్లి వెంకటరమణారెడ్డిని ఎట్లా తీసుకుపోతున్నావు అని చెప్పి మొత్తం తైల్గా మచాంచిందే ఆయన. అసుంటి వ్యక్తి మొన్న కార్యకర్తలకు చెప్తున్నా, నేను చెప్పొద్దు అని అనుకుంటున్నామో చెప్తున్నా, ఆయన నిస్వార్థంగా పనిచేస్తున్నాడు ఆయన. అనారోగ్యం వచ్చింది మొన్న 2 రోజులు సీరియస్గా. హీ హాస్ బీన్ అడ్మిటెడ్ టు హాస్పిటల్ ఫర్ 1 డే. నేను చెప్తున్నా, ఇలా భావోద్వేగానికి గురై చెప్తున్నా, ఇసుంటి నాయకులను కాపాడుకునే ఏమంటారు
కర్తవ్యం మనది. దిస్ ఈస్ ద ఇష్యూ. కరెక్ట్గా నాయకుడు పనిచేస్తే పేపర్లలో వచ్చాల్సిన అవసరం ఉండదు. కార్యకర్తలే మాట్లాడతారు మీడియా. ఎస్, మన ప్రింట్ మీడియా కంటే చాలా గొప్పది సోషల్ మీడియా అంటాం ఇవాళ రేపు. సోషల్ మీడియా కంటే గొప్పది ఏంది తెలుసా ఫ్రెండ్స్? కార్యకర్తల మీడియా. కార్యకర్తల మీడియా అది మనసులకేనే వస్తుంది. వీడికి ఆ మనసులకేని ఇట్లా చిగురిస్తుంది. మా అన్నరా అని ఈ ఓనర్షిప్ వస్తుంది చూడు. మా అన్నరా అని ఇట్లా ఓనర్షిప్ వచ్చిందంటే కేల్ ఖతం దుకాన్ బంద్. నాయకులకే ఫోన్ చేసి చెప్తారు ఈ రోజు అన్నా ఈ రోజు ఇది జరుగుతుంది, చెరువు కబ్జాలు జరుగుతున్నాయి, అక్కడ అన్యాయం జరుగుతుంది అని కార్యకర్తలు ఫోన్ చేస్తారు. కార్యకర్తలు ఫోన్ చేసి లంక బీదలు ఎత్తుకుంటారు కదా. గది ప్రాబ్లం ఆడ, గది ప్రాబ్లం. ప్రతి పార్టీలో ఉన్నది ఇదే లోల్లి.